ఓకేనా. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఎల్డిఓ వోల్టేజ్ గురించి అన్న. బక్ వోల్టేజ్ అందరికీ అర్థమైంది కదన్నా. ఎల్డిఓ వోల్టేజెస్ లేదా ఎల్డిఓ లైన్ గురించి మాట్లాడుతున్నాము. నాకు పవర్ ఐసీ ఆన్ చేయాలి అంటే నాకు ఛార్జింగ్ ఐసీ నుంచి విపిహెచ్ వోల్టేజ్ అందాలి కన్నా. 3.7 నుంచి 4.2 వోల్టేజ్ అందింది. ఎప్పుడైతే ఈ వోల్టేజ్ అందిందో వెంటనే ఆన్ ఆఫ్ బటన్కి కావాల్సిన వోల్టేజ్ కూడా అందుతుంది కన్నా. ఎంత వోల్టేజ్ ఉంటుంది అన్నది 4.2 వోల్టేజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ వోల్టేజ్ అనేది విపిహెచ్ వోల్టేజ్ చాలా బాల్స్ కనెక్ట్ అయి ఉంటుందని చెప్పాను కదా. అయితే ఈ లైన్స్ ఈ బాల్స్ కనెక్ట్ అయి ఉండిపోయింది తప్ప ఐసీ ఇక్కడే ఉంటుంది తప్ప ఈ బాల్స్ ఇది అవుట్పుట్ బాల్స్ కదా అన్న. ఈ బాల్స్కి వోల్టేజ్ ఇవ్వదు. ఎప్పుడు ఇస్తుంది అంటే నేను ఆన్ ఆఫ్ బటన్ ద్వారా ఆన్ చేసినప్పుడు అప్పుడు మాత్రమే ఇక్కడి నుంచి ఇక్కడికి, 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 ఓకేనా, ఇలా వోల్టేజ్ పంపిస్తుంది. అయితే ఏదైతే హై వోల్టేజ్ తీసుకొని లో వోల్టేజ్ తీసుకుంటుందో వీటి వరకు బక్ కాయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫీడ్బ్యాక్ లైన్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏం ప్రాబ్లం ఉంటుందని కూడా చెప్పాను. మరి ఇప్పుడు మాట్లాడుకునేది మనం ఎల్డిఓ వోల్టేజ్ గురించి. ఏదైతే బక్ వోల్టేజ్కి 0.8, 0.8, 0.9, 0.9 ఇలా వోల్టేజ్ పంపించింది. అదే వోల్టేజ్లతో రెండు కాయిల్స్కి వోల్టేజ్ పంపిస్తుంది అన్న. ఒక వోల్టేజ్ వచ్చి 1.2 వోల్టేజ్, ఇంకో వోల్టేజ్ వచ్చేసరికి 2.05 కానీ 2.3 వోల్టేజ్ కానీ వోల్టేజ్ని పంపిస్తుంది. ఇక్కడ వరకు వీటిని బక్ లైన్స్ అనుకున్నాం. ఈ కాయిల్స్ పేర్లు ఏంటంటే ఎల్డిఓ. ఎల్డిఓ అంటే లో డ్రాప్ అవుట్. హై ఎల్డిఓ, హెచ్ఎల్డిఓ, హైయర్ ఎల్డిఓ. దీని అర్థం ఏంటి అంటే ఈ వోల్టేజ్ ఇప్పుడు ఆల్రెడీ 1.2 వోల్టేజ్ పంపించింది. ఈ పంపించిన వోల్టేజ్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో స్టోరేజ్ చేసుకొని స్టాండర్డ్గా మళ్ళీ ఇదే లైన్కి వోల్టేజ్ పంపిస్తుంది. పంపించి మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ ఇంకొక ఇన్పుట్ అయింది. ఓకే అన్న, వోల్టేజ్ ఇచ్చేసింది, పోయింది, అయిపోయింది. దీనికి రిక్వైర్మెంట్ ఉంది, స్టాండర్డ్ వోల్టేజ్ని తీసుకుంది. ఇది పాయింట్ అర్థమైందా, అర్థం కాలేదన్నా. కాయిల్ ఆన్ చే పవర్ ఐసీని ఆన్ చేయగానే ఏదైతే కాయిల్స్ ఉన్నాయో ఆ కాయిల్స్ అన్నిటికి వోల్టేజ్ పంపించేసింది. పంపించిన తర్వాత దీని ద్వారా వోల్టేజ్ మళ్ళీ రిటర్న్ తీసుకుంది. ఇంతకుముందు ఫీడ్బ్యాక్ వోల్టేజ్ వేరేది. ఇక్కడ డైరెక్ట్గా సిపియూ కనెక్ట్ అవ్వాల, డైరెక్ట్గా ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసింది వోల్టేజ్. స్టాండర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో స్టాండర్డ్ చేసుకుని వచ్చింది. అలాగే 2.05 కానీ 2.3 వోల్టేజ్ కానీ అన్న కొన్ని మోడల్స్లో ఇలా ఉంటుంది. ఈ వోల్టేజ్ మళ్ళీ తీసుకొని అదే వోల్టేజ్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో స్టోర్ చేసుకుని మళ్ళీ అదే వోల్టేజ్ని ఇంకో ఇన్పుట్ తీసుకుంది. ఇక్కడ వరకు క్లియర్ కదన్నా. ఇప్పుడు ఎల్డిఓ వోల్టేజ్ గురించి మనం మాట్లాడుతున్నాం. అందు గురించి ఇప్పుడు నాకు నెట్వర్క్ సెక్షన్లో కానీ కొన్ని సెక్షన్లో 0.6 వోల్టేజ్, అలాగే 0.8 వోల్టేజ్, 1 వోల్టేజ్, 1.2 వోల్టేజ్, 0.9 వోల్టేజ్, 0.6 వోల్టేజ్ ఉన్న వోల్టేజ్లో చాలా వాటికి చాలా లైన్స్ కావాలి. ఏ లైన్ దాందే కదా. ఈ వోల్టేజ్ కావాలి అంటే పవర్ ఐసి తీసుకున్న వోల్టేజ్ని కొంచెం తగ్గించి పంపించాలి. మరి దాన్నే కదా ఎల్డిఓ వోల్టేజ్ అంటాం. తీసుకున్న వోల్టేజ్లో హై వోల్టేజ్ తీసుకుని బాగా లో వోల్టేజ్ చేసి దాన్ని బక్ వోల్టేజ్ అన్నాం, అవునా కాదా. ఇప్పుడు మరి లో వోల్టేజ్ అంటే ఎల్డిఓ వోల్టేజ్ అంటే తీసుకున్న వోల్టేజ్లో కొంచెం తగ్గించి పంపించేదాన్ని. మరి విపిహెచ్ వోల్టేజ్ నుంచి 0.6 వోల్టేజ్ పంపిస్తే అది బక్ వోల్టేజ్ అవుతుందా లేకపోతే ఎల్డిఓ వోల్టేజ్ అవుతుందా? విపిహెచ్ వోల్టేజ్ నుంచి హై వోల్టేజ్ నుంచి లో వోల్టేజ్ కన్వర్ట్ అయితే కదా బక్ వోల్టేజ్. మరి మనం ఎల్డిఓ వోల్టేజ్ కావాలంటున్నాం, మరి విపిహెచ్ వోల్టేజ్ నుంచి కన్వర్ట్ చేసుకోగలమా? తీసుకున్న వోల్టేజ్ నుంచి కొంచెం మాత్రమే తగ్గించి పంపించాలని చెప్పాను కదా. అలాంటప్పుడు ఏం చేశాడు, ఒక కాయిల్కి వోల్టేజ్ ఇచ్చి ఆ వోల్టేజ్ని మళ్ళీ స్టాండర్డ్గా తీసుకున్నాడు కదా. ఎక్కడి నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి ఈ బాల్కి, ఇక్కడి నుంచి ఈ బాల్కి, అంటే పవర్ ఐసీకి ఆల్రెడీ వోల్టేజ్ తీసుకున్నాడు బయట నుంచి. మళ్ళీ ఈ ఇన్పుట్ నుంచి ఈ అవుట్పుట్కి, ఈ ఇన్పుట్ నుంచి ఈ అవుట్పుట్కి, ఈ ఇన్పుట్ నుంచి ఈ అవుట్పుట్కి వోల్టేజ్ పంపించాడు. ఐసీలో సమ్మేళనం ఏమని చెప్పానన్నా, ఇప్పుడు కొంచెం తగ్గించి పంపించాలి అంటే లాంగ్ యూజ్ చేసుకోవచ్చు కదా నాడు.
తగ్గించి పంపించాడు. పాయింట్ అర్థమైందా లేదన్నా? తక్కువ వోల్టేజ్ కావాలన్నప్పుడు ఇదొక ఇన్పుటే కదన్నా. నాకు ఈ వోల్టేజ్ ఏమీ రావట్లేదు అనుకోండి, వెళ్ళి కాయిల్ చెక్ చేసుకుంటా ఇది ముందు ఇది పంపిస్తుందా లేదా అని. ఇందులో నాకు కొన్ని వోల్టేజ్లు వచ్చి కొన్ని వోల్టేజ్లు రావట్లేదు అనుకోండి, ఇక్కడికి ఆల్రెడీ ఇది బాగుంది కాబట్టి మిగతా వోల్టేజ్లు వచ్చినాయి అంటే ఈ లైన్ షార్ట్ అయిందా ఓపెన్ అయిందా చూసుకుంటా. అన్నీ బాగానే ఉంటే ఐసీని లైన్ కట్ అయిపోవచ్చుగా, ఐసీ మార్చుకుంటే వస్తుంది వోల్టేజ్. అవునా కాదా? క్లియర్గా అర్థమైందన్న. అలాగే మరి నాకు ఎనేబుల్కి కానీ రీసెట్లకు కానీ ఇలా HDSL పంపించిన 1.8 వోల్టేజ్లు కానీ 1.8 చాలా కావాలి, అవునా కాదా? నెట్వర్క్ సెక్షన్లో 1.8 వోల్టేజ్లు కావాలి, అది 2GPA 4GPA 5GPAకి మరి 1.8 చాలా కావాలి. ఆ వోల్టేజ్ని మరి తీసుకోవాలి అంటే పవర్ ఐసి కొంచెం చేసి పంపించేదాన్నే కదా లోడ్ డ్రాప్. ఇప్పుడు హైర్ LDOకి 2.3 వోల్టేజ్ లేదా 2.05 వోల్టేజ్ ఇచ్చాడు, ఇది ఇంకో ఇన్పుటే కదన్నా. ఈ ఇన్పుట్ నుంచి ఏం చేస్తాడు, ఎక్కడి నుంచి నాకు 1.8 కావాలి, ఇంకో 1.8 కావాలి, ఇంకో 1.8 కావాలి, ఇంకో 1.8 కావాలి, అలాగే 2 వోల్టేజ్ కావాలి, 2.2 వోల్టేజ్ కావాలి అనుకోండి. ఏదైతే కాయిల్కి ఇచ్చి వోల్టేజ్ రిటర్న్లో తీసుకున్నాడో దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి ఇలా ఐసీ నుంచి కనెక్ట్ చేసుకుంటాడు. నాకు ఈ వోల్టేజ్ ఏది రాలేదు అనుకోండి, వెళ్ళి ఈ కాయిల్ చెక్ చేసుకుంటాడు. కాయిల్కి రెండు వైపులు వోల్టేజ్ వస్తుంది, ఐసీ పోయింది అంతే కదన్నా. ఇందులో కొన్ని వోల్టేజ్లు వస్తున్నాయి, కొన్ని వోల్టేజ్ రావట్లా. ఆ లైన్ షార్ట్ అయిందా, ఆ లైన్ ఓపెన్ అయిందా చూసుకుందాం. ఆ లైన్ బాగానే ఉంది, వోల్టేజ్ రావట్లేదంటే పవర్ ఐసీ మార్చుకుందాం. క్లియర్గా అర్థమైందా లేదా అన్న? ఇప్పుడు నాకు లోడ్ డ్రాప్ అంటే అర్థమైందన్న, తీసుకున్న వోల్టేజ్లో కొంచెం తగ్గించి పంపించేదాన్నే లోడ్ డ్రాప్ వోల్టేజ్ అంటాం. తీసుకున్న వోల్టేజ్లో బాగా తగ్గించి పంపించేదాన్ని బక్ వోల్టేజ్ అంటాం. అర్థమైంది కదన్న. నెక్స్ట్ ఇప్పుడు నాకు చిన్న చిన్న వోల్టేజ్లు ఎనేబుల్కి నెట్వర్క్ సెక్షన్కి వాటికి కావాల్సిన వోల్టేజ్ వచ్చింది. మరి EMMCకి కానీ లేకపోతే టచ్కి కానీ లేకపోతే కెమెరాకి కానీ నాకు కొన్ని సెక్షన్కి 2.8 వోల్టేజ్ 3 వోల్టేజ్లు కావాలి. మరి అదే వోల్టేజ్ పవర్ ఐసీ పంపించాలి. మరి అది ఎలా పంపిస్తుంది? మరి ఏ వోల్టేజ్ ద్వారా కొంచెం చేసి పంపించాలి? ఇందులో ఉన్న హైయెస్ట్ వోల్టేజ్ ఎంత? హైయెస్ట్ వోల్టేజ్ అదే, అది VPH వోల్టేజ్. ఆ వోల్టేజ్ నుంచే తగ్గించి పంపించాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంది, ఏదైతే ఇక్కడి నుంచి ఒక బార్కి, ఇక్కడి నుంచి ఒక బార్కి VPH వోల్టేజ్ నుంచి 2.8 వోల్టేజ్, 2.8 వోల్టేజ్, 3 వోల్టేజ్, 3.3 వోల్టేజ్, ఏదైతే హై వోల్టేజ్లు కావాలో హై వోల్టేజ్ నుంచి VPH వోల్టేజ్ ద్వారా కొంచెం తగ్గించి పంపిస్తాడు. మీడియం వోల్టేజ్లు కావాలో హైర్ LDO ద్వారా తీసుకున్న వోల్టేజ్ నుంచి మీడియం వోల్టేజ్ని కన్వర్ట్ చేసుకున్నాడు. లో వోల్టేజ్లు ఏదైతే కావాలో లోయర్ LDO ద్వారా తీసుకున్న వోల్టేజ్ నుంచి కన్వర్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ బ్లూ కలర్లో ఉన్న ఏ అయినా కానీ LDO వోల్టేజ్లు, తీసుకున్న వోల్టేజ్ నుంచి కొంచెం మాత్రమే తగ్గించి పంపించిన వోల్టేజ్లు. ఈ పాయింట్ క్లియర్గా అర్థమైందన్న. అదే తీసుకున్న వోల్టేజ్ నుంచి బాగా తక్కువ చేసి పంపించే వోల్టేజ్ని బక్ వోల్టేజ్ అంటారు. అంతేనా? ఇక్కడ చూడండి, ఈ రెండు వోల్టేజ్లు కూడా ప్రొవైడ్ చేస్తుంది ఏంటన్నా, పవర్ ఐసీలో రెండు వోల్టేజ్లు ఉన్నాయి. ఏం వోల్టేజ్ అన్నా? ఒకటి బక్, ఇంకోటి LDO. ఏదైతే పవర్ ఐసీకి అవుట్పుట్లో కాయిల్ ఉంటే మన స్కెమెటిక్ చూపిస్తుంది కదా అన్న, అది బక్ లైన్ అని. ఏదైతే అవుట్పుట్లో కెపాసిటర్ కనెక్ట్ అయ్యి ఉండే ఇలా చూపిస్తాడన్న ప్రతి లైన్కి, ఇది పవర్ ఐసీ అవుట్పుట్టే కదా, మన స్కెమెటిక్లో చూపిస్తాడు. పవర్ ఐసీని చూపించినప్పుడు బయట కాయిల్ కనిపించింది అనుకోండి అవుట్పుట్లో, అది బక్ వోల్టేజ్ అని. అలాగే పవర్ ఐసీ అవుట్పుట్లో కెపాసిటర్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటే అది LDO వోల్టేజ్ అని. క్లియర్గా అర్థమైందా లేదన్నా? పవర్ ఐసీ అవుట్పుట్లో కెపాసిటర్ కనెక్ట్ అయ్యి ఉంటే నాకు క్లియర్గా చెప్పాను నేను అనుకుంటాను, మీకు అర్థమైతేనే అది యూజ్. అది LDO వోల్టేజ్. హై వోల్టేజ్ కావాలన్నప్పుడు VPH వోల్టేజ్ కొంచెం తగ్గించి పంపించేది. అది మీడియం వోల్టేజ్ కావాలన్నప్పుడు 2.3 వోల్టేజ్ నుంచి కొంచెం తగ్గించి పంపిస్తుంది. బాగా తక్కువ వోల్టేజ్ కావాలన్నప్పుడు లోయర్ LDO ద్వారా కొంచెం వోల్టేజ్ తగ్గించి పంపిస్తుంది. పంపించింది ఈ వోల్టేజ్లు కూడా పంపించింది పవర్ ఐసీని.
కానీ స్టాండర్డ్ చేసుకున్న తర్వాత అదే వోల్టేజ్ని తీసుకొని నాకు లో డ్రాప్ వోల్టేజ్ని తయారు చేస్తాను. ఇప్పుడు ఎల్డిఓ వోల్టేజ్ అంటే అర్థమైందన్న? పవర్ ఐసీలో ఎన్ని వోల్టేజ్లు ఉన్నాయన్న? 2. బాగా గుర్తుంచుకోవాలి, పవర్ ఐసీ జనరేట్ చేసేది రెండు వోల్టేజ్. ఒకటి బక్ వోల్టేజ్, ఇంకోటి ఎల్డిఓ వోల్టేజ్. బక్ వోల్టేజ్ అంటే విపిహెచ్ వోల్టేజ్ని తీసుకుని బాగా తక్కువ వోల్టేజ్ ప్రొవైడ్ చేసేదాన్ని బక్ వోల్టేజ్ అంటారు. ఎల్డిఓ వోల్టేజ్ అంటే డిఫరెంట్గా తీసుకుని వోల్టేజ్లు కొంచెం తక్కువ చేసి పంపించేదాన్ని ఎల్డిఓ వోల్టేజ్లు అంటారు.